హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్నా స్పోకెన్ ఇంగ్లీష్. ఈ వీడియోలో మనం జతగా ఉపయోగించే adverbs ఏంటో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ముందుగా ప్రీవియస్ వీడియోలో క్వశ్చన్ కి ఆన్సర్ చూద్దాం. నువ్వు ఈ టైం వరకు బయట ఏం చేస్తున్నావు? దీన్ని ఇంగ్లీష్లో వాట్ ఆర్ యూ డూయింగ్ అవుట్ సైడ్ టిల్ దిస్ టైమ్? వాట్ ఆర్ యూ డూయింగ్ అవుట్ సైడ్ టిల్ దిస్ టైమ్? ఈ వీడియోలో మీకుండబోయే క్వశ్చన్. అది కనిపించినంత సులువేమీ కాదు. దీనిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ క్లాస్. యాడ్వర్బ్ అంటే దీనిని తెలుగులో క్రియా విశేషణము అని అంటారు. ఇది వర్బ్ని డిస్క్రైబ్ చేస్తుంది, అంటే పని ఎలా జరుగుతుంది అనేది తెలియచేస్తుంది. కొన్ని ఎగ్జాంపుల్స్తో ఇప్పుడు నేర్చుకుందాం. టు అండ్ ప్రో అంటే తెలుగులో రాను పోను లేదా వెనుకకు ముందుకు అని అర్థం. మనం అప్ అండ్ డౌన్ అంటాం కదా. ఎగ్జాంపుల్, నేను హైదరాబాద్కి రాను పోను టికెట్స్ తీసుకున్నాను. ఐ టుక్ టికెట్స్ టు అండ్ ప్రో టు హైదరాబాద్. ఐ టుక్ టికెట్స్ టు అండ్ ప్రో టు హైదరాబాద్. ఓవర్ అండ్ అగైన్ అంటే తిరిగి తిరిగి. ఎగ్జాంపుల్, వాళ్ళు తిరిగి తిరిగి ఇక్కడికే వచ్చారు. ది కేమ్ హియర్ ఓవర్ అండ్ అగైన్. ది కేమ్ హియర్ ఓవర్ అండ్ అగైన్. ఓవర్ అండ్ అబౌవ్ అంటే ఇంతే కాకుండా. ఎగ్జాంపుల్, అతను ఇంగ్లీష్ మాత్రమే కాకుండా హిందీ కూడా మాట్లాడతాడు. ఓవర్ అండ్ అబౌవ్ స్పీకింగ్ ఇంగ్లీష్ హి స్పీక్స్ హిందీ. ఓవర్ అండ్ అబౌవ్ స్పీకింగ్ ఇంగ్లీష్ హి స్పీక్స్ హిందీ. ఆఫ్ అండ్ ఆన్ అంటే ఆగి ఆగి లేదా విడిచి విడిచి అని అర్థం. ఎగ్జాంపుల్, అతను పని ఆగి ఆగి 4 రోజులు చేశాడు. The work was done for 4 days off and on by him. The work was done for 4 days off and on by him. First and foremost అంటే మొట్టమొదటిసారిగా లేదా అన్నిటికంటే ముందుగా అని అర్థం. ఎగ్జాంపుల్, నేను మొట్టమొదటిసారిగా మీకే చెప్పాను. I told you first and foremost. I told you first and foremost. Thus and thus అంటే ఏదో విధంగా. ఎగ్జాంపుల్, నేను ఏదో విధంగా అక్కడికి వస్తాను. Thus and thus I will come there. Thus and thus I will come there. Over and over లేదా again and again అంటే మరలా మరలా అని అర్థం. ఎగ్జాంపుల్, ఆమె ఆ సినిమా మరల మరల చూసింది. She watched that movie over and over. She watched that movie over and over. So guys, this is the class for today. Keep practicing and keep posting your comments. Thanks for watching.